హాయ్ అండి. చూడండి, మనమైతే ఈ లైనింగ్ క్లాత్ ఏ విధంగా కట్ చేస్తున్నాం ఆది బ్లౌజ్తోని మనం ఎటువంటి మార్కింగ్ లేకుండా కట్ చేస్తున్నాం చూసేద్దాం. సో మనము ఎలా చేస్తున్నా మనకు అల్గగా వచ్చేదాన్ని అయితే పట్టుకొని ముందుకు వెళ్ళాలండి. చూడండి, ఆది బ్లౌజుకు అటు చివర్ల ఇటు చివర్ల చంక సైడు పట్టుకొని కొలత తీసుకున్నాం. ఇక్కడ ఏలు పెట్టాను చూడండి, ఇక్కడ నుండి స్ట్రైట్గా మనమైతే కటింగ్ చేసుకోవాలి. ఇది లైనింగ్ క్లాత్ అండి. ఇక్కడ నేనైతే మనకు క్రాస్ వెళ్ళాలి కాబట్టి నేను బ్యాక్ కప్పు చూస్తున్నాను. బ్యాక్ కప్ వెళ్ళిందంటే ముందు కప్పు ఆటోమేటిక్గా మనకు క్రాస్ కటింగ్ అనేది వచ్చేస్తుందండి. మనకు బ్యాక్ వెళ్ళాలి పొడవులా కాబట్టి చూడండి, ఇలాగా చంక సైడ్ అటు చివర్ల ఇటు చివర్ల క్లాత్ ఉన్న వరకు పట్టుకొని ఇలాగా కట్ చేస్తున్నాను. క్లాత్ని ఇలా ఓపెన్ చేసి మళ్ళీ ఇలాగా మరి తీసుకోవాలండి. ఇది లైనింగ్ క్లాతేనండి. దీనికి మనం మెయిన్ క్లాత్ తర్వాత కట్ చేసుకుందాం, ఎందుకంటే ఫస్ట్ లైనింగ్ క్లాతే కట్ చేసుకోవాలి. చూడండి, ఇలాగ నీట్గా క్లాత్ అంతా కూడా ఎక్కడ స్టోరేజ్ లేకుండా ఇలాగ నీట్గా అనుకోవాలండి. ఇక్కడికి వచ్చిందండి బ్యాక్ పార్ట్, నేను ఇడికైతే తీసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది వెనుక భాగం అండి. ఇక్కడ కొంచెం హెచ్చు తగ్గులు ఉంది, దాన్ని సమానం చేసేస్తున్నాను. అలాగే కొంచెం సైడ్కు మనం కొంచెం ఎక్కువ పట్టుకుంటాం కాబట్టి దాన్ని కూడా తీసేసాను. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ తీయంగా పైన కొంచెం ఈ క్లాత్ పీస్ ఉంటుంది కదండి, ముందు పార్ట్కి సంబంధించింది, దీన్ని ఈ విధంగా క్రాస్గా వేసుకోవాలండి. ఇలాగా ఇప్పుడు మన క్రాస్ అనేది వచ్చేస్తుందండి ఇలా వేసుకోవడం వల్ల. కప్పు చూస్తున్నానండి, మరి మనకి ఎంతవరకు వెళ్ళాలి, ఎంతవరకు అవైలబుల్గా ఉందా లేదా అని చూస్తున్నాను. ఇలా బ్యాక్ పార్ట్ కంటే ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అయితే ఇలాగా మలిసి దీన్ని అయితే నేను కట్ చేస్తాను. చూడండి, ఇలా చాలా ఈజీగా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే కట్ చేసుకోవాలండి. ఇప్పుడైతే మనం షేప్ బెల్ట్కు ఇలాగ ఆది బ్లౌజ్ తోటి ఇలా చూసుకొని స్టార్టింగ్ కొంచెం ఎక్కువ, ఎండింగ్ కొంచెం తక్కువ తీసుకుంటే సరిపోతుందండి. ఎంత చక్కగా ఏమీ కొలతలు ఏమి లేవు, కన్ఫ్యూజ్ కానవసరం లేదు. చూడండి, మనకైతే కప్పు 7 వరకు ఉంది, అంత చూశాను. కొంచెం అంతా ఉంటే కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు అందుకోసమని మళ్ళీ చూసి కట్టింగ్ అనేది చేస్తున్నాను. కొంచెమేనండి, అదంతా తీసేస్తున్నాను. చూడండి ఎంత అలకగా. ఇప్పుడు ముందుగల్లా చూడండి, మనం కొలత బట్టి అట్లాగా పైనకు పట్టుకొని చూసుకుంటే తెలుస్తుందండి. ఇలాగా ఇప్పుడు చూడండి ముందుగల్లా ఇంతేనండి. మీరైతే ఏమీ ఫికర్ పడద్దు, కంగారు పడకూడదు, ఎందుకంటే ఎంత నిమ్మలంగా చేసుకోవచ్చు. చూడండి, మనమైతే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు కూడా కటింగ్ చేశాను. సో లాస్ట్ అయితే ఇంకా అప్పుడైతే వీడియో వేరే పని మీద ఉండి ఆఫ్ చేశాను. ఇంకా అదే అక్కడనే ఆఫ్ అయింది. చూడండి, అవే మనకు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ని తీసుకొని ఇక్కడ మెయిన్ క్లాత్ మీద వేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఫ్రెండ్స్, నా వీడియోకి అయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, నా ఛానల్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నాను. చాలా చక్కగా ఎటువంటి వేడి వేసుకోకుండా అల్కగా వచ్చే కట్టింగ్ తోటి మీరు ముందుకు నడవండి. ఆ తర్వాత ఎన్నెన్నో విధాలుగా కట్టింగ్ అనేది మీరు చేస్తారు అంతే, 100% చేస్తారు. ఎందుకంటే చూస్తున్నా అంతే చేస్తారండి. ఒక్కటి అల్కగా వచ్చేది మన మనసుకు తేలికగా మనకు తేలిగ్గా అనిపించే దాంతో నేర్చుకోండి. కట్టింగ్ ఇది ఇలాగా అని మీకు వచ్చిందనుకో, మీరు ఎన్నెన్నో తీర్ల వేసి కట్ చేస్తారు. చక్కగా ఎన్నెన్నో తీర్ల కుడతారు. ఒకటి కట్టింగ్, ఒకటి స్టిచ్చింగ్, చాలా అల్గడి పద్ధతిలో నేర్చుకొని చక్కగా ఎన్నో చేయగలుగుతారు. అది నిజమండి, అది గ్యారంటీ, 100% నిజం, 100% గ్యారంటీ ఇస్తున్నాం. చూడండి, మనమైతే ఇలాగా ముందు పాటు మనం మెయిన్ క్లాత్ మీద వేసుకోవాలి. బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసాం కదా, ఇలాగా చుట్టూరంగా కొంచెం అంత ఎక్కువ ఉంచి అంతా కూడా కట్ చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుందండి. చూడండి, ఇలాగా ఇది బాగా కదులుతుందండి. క్లాత్ బాగా సన్నంగా ఉంది కాబట్టి ఇంతంత ఎటన్నా ఎంతో దూరం కదలిక వచ్చేస్తుంది. అప్పుడు సాగినట్టు అయ్యి ఇంకా అక్కడ కట్టింగ్ మనం ఇక్కడ చేయాలా వద్దని కన్ఫ్యూజ్ వస్తుంది. కాబట్టి మనం ఎక్కువ కదిలియకూడదు అట్లాంటి టైంలో. సో మనకైతే లైనింగ్ పీస్ కట్ చేసి ఉంటాం కాబట్టి చక్కగా సపోర్ట్ చేస్తుందండి మనం కటింగ్ చేసేటప్పుడు. మీరు ఏం టెన్షన్ తీసుకోవద్దు, చాలా అల్కడి పద్ధతిలో ఉంటుంది ఫ్రెండ్స్. చాలా అవలీలంగా మీరైతే నేర్చుకోవచ్చు. లేట్ చేయకుండా చక్కగా టైలరింగ్ నేర్చుకుని ఇంట్లో కూర్చోండి,
టైలరింగ్తో పాటు ఇంకా కొన్ని పనులు కూడా చక్కగా చేసుకోవచ్చు అండి. జాకెట్ పీసులు అమ్ముకోవడం, లైనింగ్ క్లాత్లు, చీర ఫాళ్ళు, పెట్టుకోట్లు, సారీ పెట్టుకోట్లు, ఇంకా ఎన్నెన్నో చిన్న చిన్న చిరు వ్యాపారాలన్నీ కూడా చక్కగా చేసుకోవచ్చు. ఇంకా మనకి టైలరింగ్లో